నవంబర్ 10th నుంచి జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎవరికైతే ఆర్మీ ఓపెన్ ర్యాలీ డేట్స్ మీకున్నాయో నవంబర్ 10th, 11th, 12th మీ యొక్క డేట్ ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th నాడు ర్యాలీ ఉంటే మీరు 9th నాడు ఈవినింగ్ అక్కడ రీచ్ కావాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీకు ఈవినింగ్ 6, 7 o'clock తర్వాత మీకు లోపలికి తీసుకోవడం జరుగుతుంది. లైన్లో వేచి ఉండడం కానీ లోపలికి తీసుకోవడం కానీ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా రెగ్యులర్గా మేము గమనించిన విషయాలు ఏంటంటే పిల్లలు ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అంటే నైట్ 1, 2 వరకు లోపల తీసుకోవడం జరుగుతుంది. 2 o'clock లేదా 3 o'clock రన్నింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్యాప్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు వాళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం లాస్ కావడం జరుగుతుంది. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఒకటి, బిస్కెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకెళ్తే బాగుంటుంది. ఎక్కడైతే వీళ్ళు ఆర్మీ వాళ్ళు తీసుకెళ్తారో క్యూలో ఉండడం కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళడం కానీ ఈ విధంగా 4-5 hours మిమ్మల్ని ఊరికేనే తిప్పడం జరుగుతుంది. మీ యొక్క ఎనర్జీ అంతా ఆ టైంలో వేస్ట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎనర్జీగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి వాళ్ళు ఏ టైంలో రన్నింగ్ పెట్టినా కానీ మీలో ఎనర్జీ లాస్ కాకుండా చూసుకోవాలి. పేషెన్సీగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. ఏ టైంలో రన్నింగ్ పెట్టినా కానీ 1.6 రన్నింగ్ మీరు ఈజీగా కొట్టేసే విధంగా ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్గా జరిగే విషయాలు ఏంటంటే విద్యార్థులు ఎవరికో సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు. మేము జాబ్ పాస్ చేస్తాము, ఎగ్జామ్ పాస్ చేస్తాము, జాబ్ ఇప్పిస్తామని చాలా మంది అక్కడ బయట ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఇది ప్యూర్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉద్యోగాలు. మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు, అదేవిధంగా ఈ రన్నింగ్ కూడా పాస్ అవుతారు. రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, అది కూడా క్వాలిఫై అవుతారు. ఆటోమేటిక్గా మీ యొక్క మెరిట్ ఆధారంగా జాబ్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. తేజస్ డిఫెన్స్ అకాడమీ, సతీష్ రావు.